వరకు అనేక చట్టాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ భిన్నంగా వాటికి సపరేట్గా ఉండేటటువంటి వాటిని అన్నింటినీ కూడా ఒకే దేశం ఒకే పన్ను పేరుతో జిఎస్టీ చట్టంని తీసుకొచ్చిన తర్వాత ఈ జిఎస్టీ చట్టంలో రోజు కూడా ఆడిటర్లంతా కూడా పూర్తిగా తలమునకలై వ్యాపారస్తులు ఒకవైపు ఆడిటర్లు ఒకరిని 24 గంటలు రిటర్న్లు వేసుకోవడం, ఈ బుక్స్ మెయింటైన్ చేయడం, వీటిలోనే హడావుడైపోతూ ఇతరమైన చట్టాల మీద మా దృష్టి పూర్తిగా కొద్దిగా దాని నుంచి పక్కకు తిరిగినటువంటి సందర్భంలో వీటిని మా మీద కొంచెం వాటి మీద కూడా అవగాహన పెంచుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఎందుకంటే ఒకే చట్టం ఒకే పన్ను అనేటటువంటిది కేవలం జిఎస్టీలోనే కాకుండా ఇటు లేబర్లోగా లాలో కావచ్చు, ప్రొఫెషనల్ వృత్తి పనుల్లో కూడా కొంచెం చిన్న చిన్న మార్పులతో కావచ్చు ఈ కొత్త మార్పులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో ఆడిటర్లందరికీ కూడా ఈ అవగాహన కుదిర్చే నిమిత్తంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మిత్రుడు వెంకటేష్ గారు, అన్న కృష్ణమోహన్ అన్న గారు అందరి సారథ్యంలో ఇవాళ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి లేబర్ శాఖకు సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్ గారు, అలాగే వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి ప్రసాద్ సార్ గారు ఇద్దరు కూడా ఇవాళ వక్తలుగా ఇక్కడికి ఇచ్చేయడం, ఈ కార్యక్రమంలో అనేక మంది మాకు చట్టంలో తెలియని కొన్ని మార్పులను కూడా ఇవాళ తెలుసుకునేటువంటి ప్రయత్నం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా ఈ సందేశాన్ని ఎక్కువ మందికి విస్తృతపరిచేటటువంటి పాత్రికేయులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే విచ్చేసిన అందరికీ కూడా ఆత్మీయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హరికేసుకుంటాం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం, ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడ అతిథిగా పిలిచినందుకు మన యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్ మిత్రులు అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం, ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడ అతిథిగా పిలిచినందుకు మన యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్ మిత్రులు అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.